హాయ్ ఫ్రెండ్స్, ఇది మా పల్లె ప్రకృతి వనం పీపీవి. ఇది ఉపాధి హామీ నిధులతో ప్రతి గ్రామానికి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, పీపీవిలో పూలు పూసినాయి మంచిగా. గతంలో పార్కులు పట్టణాల్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఒక పార్కు ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. కాగితం పూలు. గ్రామ ప్రజలు ఈ పార్కులో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. మధ్యలో కొన్ని చెట్లకు ఇటుకలు కట్టడం జరిగింది. ఆ చెట్లు పోసినాం. ఆ చెట్ల మధ్యలో చూడండి, ఇవి పార్కులలో ఉండే షో చెట్లు. ఇటుక చుట్టూ ఇటుకలు కట్టినాం. ఇటుకలలో ఖాళీ ప్లేస్ చుట్టూ మంచిగా తేటగా చేసినాం. ఈ ఖాళీ ప్లేస్లో ఏదైనా ఫార్మింగ్ చేద్దామనే ప్లాన్ తోటి దాన్ని మొత్తం నీళ్ళు పెట్టి పొడి పొడిగా చేయడం జరిగింది. ఇందులో ఈ ఖాళీ ప్లేస్లో డైలీ మనం కూరలకు వాడుకునే కొత్తిమీర కానీ, పుదీనా, మెంతుకూర, అదేవిధంగా పాలకూర, తోటకూర లాంటి గింజలు పెడితే, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎండాకాలం ఇగో చెట్లు చూడు, చెట్లు ఫుల్ చెట్లు ఉన్నాయి కాబట్టి ఈ చెట్ల నీడ ఇక్కడ పడుతుంది కాబట్టి సమ్మర్లో మంచిగా నీడకు బాగా పెరుగుతాయి అనే ఉద్దేశంతో ఇదంతా తేడా చేయడం జరిగింది. గింజలు పెడతాం. ఇగో పీపీవి పక్కమటే నర్సరీ కూడా ఉంది. చూస్తున్నారు, అక్కడ బ్యాగులు కనిపిస్తున్నాయి. ఈ నర్సరీ మెయింటెనెన్స్ కోసం ఒక వ్యక్తి ఉంటాడు కాబట్టి ఇదంతా ఆ వ్యక్తి దాంతోపాటు ఇది చూసుకుంటాడు. అందరికీ కూరలకు సంబంధించిన ఆకుకూరలు మనకు అందుతాయి. మనం ఇది పక్కనే ఇది సేంద్రియ పద్ధతిలో పండించాలనుకుంటున్నాం. నేను పక్కనే ఇక్కడ ఈజీఎస్లో నేర్పించిన సెగ్రిగేషన్ షెడ్ కూడా ఉంది. సెగ్రిగేషన్ షెడ్లో సేంద్రియ పద్ధతి మనం వేస్ట్ మేనేజ్మెంట్ను ఎరువు తయారు చేసేది ఉంది కాబట్టి అందులో ఎరువునే ఇక్కడ దీనికి ఉపయోగించి సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలు పండించాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. బేసిక్గా నాకు అగ్రికల్చర్ ఫార్మింగ్ అంటే లైక్ సేంద్రియ పద్ధతి అంటే కూడా ఇష్టం కాబట్టి సేంద్రియ పద్ధతిలో పండించి మన ఊరికి అధికారులు ఈజీఎస్ పని మీద విజిటింగ్కి వచ్చినప్పుడు నర్సరీ కానీ, సెగ్రిగేషన్ షెడ్ కానీ, పల్లె ప్రకృతి వనం కానీ మనతో పాటు వాళ్ళకు కూడా ఆకుకూరలు ఇద్దామనే ఉద్దేశంతో పెంచడం జరుగుతుంది. దానికున్న డైలీ మనం కూడా ఎట్లాగో ఫోటో క్యాప్చరింగ్కి వస్తాం కాబట్టి చూసుకున్నట్లుంటుంది అని నా ఉద్దేశం. మీకు కూడా ఈ సేంద్రియ ఫార్మింగ్ అగ్రికల్చర్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.